ఉక్రెయిన్ అధ్యక్షుడికి అదేదో లేస్తే దెబ్బ కూర్చుంటే దెబ్బ అన్నట్టయింది. వాళ్ళ దేశంలో ఇప్పుడు తనకు ఎదురవుతున్న అవమానాలు పరాభవాలకి ఆ ఉక్రెయిన్ ప్రజలందరూ రోడ్డెక్కేస్తారు, ఉద్యమిస్తారు తనకు అనుకూలంగా అనుకున్నాడు. ఎవడూ స్పందించట్లా. ఉక్రెయిన్ అధ్యక్షుడి వ్యవహార శైలి ఆ దేశస్తులకే నచ్చల. కానీ వీడికి అమెరికాతో సంబంధాలు ఉన్నాయి, యూరప్ దేశాలతో సంబంధం ఉన్నాయి, నాటోతో సంబంధం ఉన్నాయి. ఏదో 4 రూపాయలు అడుక్కుని తెస్తున్నాడు. ఆ తెచ్చిన దాంతో ఏదో కాస్త సాయం చేస్తున్నాడు. ఆల్రెడీ మనం చంకనాకిపోయాం, ఇళ్ళు పోయినాయి, ఆస్తులు పోయినాయి, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, చివరికి జీవితాలే సంకనాకిపోయినటువంటి పరిస్థితుల్లో చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్టం అనేది ఏదో తెస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. ఇప్పుడు క్రమంగా ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటి యుద్ధం ఆపేయాల్సి వచ్చింది, అట్లాగే ఆయుధాల సప్లై ఆగిపోయింది, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మినరల్స్ని అమెరికా తీసుకుంటానంటుంది. క్రమంగా ఉక్రెయిన్ మీద పెత్తనం అన్నటువంటిది అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ల చేతి నుంచి లాక్కుని దాదాపు 25 సంవత్సరాలు నడిపింది అమెరికా. అట్లాగే ఉక్రెయిన్ని నడుపుతుందా చూడాల్సి ఉంది.